బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్ ని పేల్ చేస్తాము అంటూ గుర్తు తెలియని వ్యక్తులైతే ఫోన్ చేసినట్లుగా సమాచారం. ఇక హైదరాబాద్ కాకుండా ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. 5 చోట్ల ఎయిర్పోర్ట్లను పేల్ చేస్తాము అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ బాంబు బెదిరింపుతో ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదు అని అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేల్ చేస్తాము అని ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్ కి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 6 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు అయితే వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం, గోవా ఎయిర్పోర్టులు పేల్ చేస్తాము అని ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు మెయిల్స్ పంపించారు దుండగులు. ఇక ఢిల్లీ ఘటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్టాండ్లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మొత్తానికైతే ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కూడా ఇటువంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకోకుండా ఎప్పటికప్పుడు నిఘా నేత్రంతో పర్యవేక్షించారు. ఇప్పుడు ఢిల్లీ ఘటన తరువాత ఇటువంటి బెదిరింపు రావడం అనేది కొంచెం ఇబ్బందికర పరిణామమే అయినప్పటికీ కూడా పోలీసులు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యి మొత్తానికి తనిఖీలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా ఆ మెయిల్ అయితే వచ్చింది. మరి ఇప్పటికీ ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే దాని మీద అయితే అధికారులు ఆరాధిస్తున్నారు. మొత్తానికి హోంశాఖ కూడా దీని మీద నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమైంది. ఒకవేళ ఇది ఫేక్ మెయిల్ అయితే అసలు ఎవరు చేశారు, ఇలాంటి వారికి కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తుంది. ఒకవేళ నిజంగా బెదిరింపు కాకుండా వాళ్ళు చేసే ప్రయత్నం వస్తే ఖచ్చితంగా దాన్ని నిర్వీర్యం చేసే దిశగానే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే హై అలర్ట్ అయితే ప్రకటించింది. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుమికూడొద్దని, ముఖ్యంగా షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్స్ వంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి అంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బెదిరింపు ఒక దగ్గర వచ్చిన ప్రమాదం ఇంకొక దగ్గర పొంచి ఉండే అవకాశం ఉంది. ఇట్లాంటి సంఘటనలు మనం గతంలో చూసాము. కాబట్టి ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఎయిర్పోర్ట్ అన్నట్టుగా కాకుండా ఎక్కువగా జన సమీకరణ ఉండే ప్రాంతాల్లో, జనాలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రజలు కనీసం అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఆ ప్రాంతాలకు వెళ్ళాలి, వెంటనే పని ముగించుకొని తిరిగి రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికైతే సహకరించాలి. ప్రజలు ఎంత సహకరిస్తే ప్రభుత్వం వారి పనులను అంత తొందరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఇటువంటి ఏమైనా చర్యలు ఉంటే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే అవకాశం అయితే ఉంటుంది.